శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 98వ శ్లోకం గురించి చెప్పుకుందాం. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉజ్జద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్ధరేఖాం కళ్యాణీం దేవగౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. అంటే ఏమంటున్నారు ఇందులో? శంకరులు తన కవిత్వాన్ని కన్యగా భావించి తన కవితా కన్యను గౌరీప్రియుడైనటువంటి పరమేశ్వరునికి అంకితంగా సమర్పించారన్నమాట. దీన్ని పదవిభాగం చేసుకున్నట్లయితే సర్వాలంకారయుక్తాం సరళ పదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉజ్జద్భూషా విశేషాం ఉపగత వినయాం ద్యోతమానార్ధరేఖాం కళ్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ. అంటే ఇది పదవిభాగం. దీని ప్రతిపదార్థం చూసినట్లయితే గౌరీప్రియ, గౌరీదేవి ప్రియురాలుగా కలిగినటువంటి దేవ, మహాదేవ, సర్వ అంటే సమస్తమైనటువంటి అలంకార, ఉపమా ఉత్ప్రేక్ష మొదలగు అలంకారాలతోడను అంటే భూషణాలతో యుక్తాం కూడినది, సరళ మృదువైన లేక సుబోధమైన అంటే మందమగు పద అంటే శబ్దాలతో అంటే నడకలతో అని. అంటే కావ్యకన్యక కదా, పద అంటే శబ్దాలు, అదే కన్యక చూస్తే నడకలు. అలాగా యుతాం కూడినది, సాధు వృత్తాం సలక్షణమైన ఆర్యావృత్తము మొదలగు వృత్తములు కలది, అది కావ్యం. అదే కన్యక అంటే మంచి నడత కలది అని. సువర్ణాం అంటే పరుషములు గాని అక్షరములు కలది అని. అదే కన్యగా చూస్తే చక్కని రూపం కలది. సద్భిః కావ్యలక్షణము తెలిసిన పెద్దల చేత అంటే శరీర లక్షణం తెలిసిన పెద్దల చేత సంస్తూయమానాం కొనియాడబడుచున్నది, పొగుడుబడుచున్నది. సరసగుణయుతాం శృంగారాది రసములు మాధుర్యాది గుణములు వీనితో కూడినది, అంటే భర్తకిష్టమైనటువంటి గుణములతో కూడినది అని. లక్షితాం ప్రతిపాద్య వస్తువు కలది అంటే వరింపదగినదిగా ఎన్నబడినది. లక్షణాఢ్యాం సర్వలక్షణములను ఒప్పునది. ఉద్యత్ ఎక్కువగా ప్రకాశించుచున్నటువంటి, భూషా విశేషాం అలంకార విశేషములు కలది, అదే కన్యగా చూస్తే సుశీలత్వం కలది. ఉపగత తెలియబడిన, వినయాం వినయము కలది అంటే కవి యొక్క వినయము కలది అంటే పొందబడినటువంటి నమ్రత కలది అని. ద్యోతమాన స్పష్టముగా స్ఫురించుచున్న, అర్ధరేఖాం అర్ధముల పరంపర కలది అంటే భాగ్యరేఖ కలిగినది అని. కళ్యాణీం అర్ధపుష్టిగా భాషించునదియు అయినటువంటి, మమ నా యొక్క కవితా కన్యకాం కవిత అనే కన్యకను త్వం నీవు గృహాణ స్వీకరించుము అంటున్నారు. అంటే దేవా, నా కవితా కన్యకా లక్షణములు కలిగి కళ్యాణానికి తగి ఉన్నది. సర్వాలంకారాలు సరళ పదములు సాధువృత్తములు సువర్ణము సరసగుణములు వెయ్యేలా సర్వలక్షణములు కలిగి ప్రకాశించుచున్నటువంటి నా కవితా కన్యను పరిగ్రహింపుము అని చెప్తున్నారన్నమాట. అంటే దీని తాత్పర్యం ఏంటి? గౌరీదేవి యందు ప్రేమ గలవో దేవా, ఈ నా కవితా కన్యకా లక్షణములు కలిగి కళ్యాణానికి తగి ఉంది. ఈ లోకమందు కన్య సర్వాభరణములు కలిగి ఉంటుంది. నా ఈ కావ్యకన్యక కూడా సర్వాలంకారాలతో కూడి ఉంది. కన్యక సర్వపదములతో అంటే మందగమనంతో ఒప్పుతుంది. నా కావ్యకన్యక మృదువయ్యి సుబోధకములగు పదములతో సొంపు నింపుతుంది. అంటే చాలా సరళమైన పదాలతో అర్థమయ్యేలాగా అందంగా ఉంటుంది. మా కన్యక సాధువృత్త అంటే సత్కర్మల యందు ప్రవర్తించేది అవుతుంది. మరి కావ్యకన్య కూడా లక్షణ విరుద్ధము వృత్తములు కలిగి ఉంటుంది అంటే వ్యాకరణ లక్షణాలన్నీ ఉన్నాయని. ఇది సువర్ణ అంటే కన్యకు స్వరూపం ఉంది. కావ్యకన్యక పరుషములు గాని అక్షరాలు కలిగి ఉంది అంటే తేలిక పదాలతో ఆ కావ్యం ఉంది అని. శరీర లక్షణములు తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు? ఆ కన్యను మెచ్చుకుంటారు. మరి కావ్య లక్షణం తెలిసిన వాళ్ళు ఈ కవితా కన్యను పొగుడతారు.
అలాగే కన్యకు సరస గుణాలు ఉంటాయి. మరి కావ్యకన్యకకు అవి కూడా ఉంటాయి కదా. శృంగారాది రసాలు, మాధుర్యాది గుణాలు అన్నీ ఉంటాయి కదా కావ్యంలో. అలాగే కన్య వరులచే ఎన్నిక కాబడింది. ఈ కవితా కన్య ఒక్కొక్క అంశమును గూర్చిన ఎన్నిక కలదిగా ఉంది. ఇందులో మనకి ఈ శివానందంలో లహరిలో ఎన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. సర్వలక్షణ సంపత్తి ఇద్దరికీ ఉంది. ఎందుకు? కన్యకి ఉంది, కావ్యకన్యకి ఉంది. కన్య వినయము కలది, కవితయు కవి వినయాన్ని తెలుపగలదిగా ఉంది. ఆ కవితను చదువుతూ ఉంటే మనకి ఆ కవి యొక్క హృదయం వినయం మనకి తెలుస్తూ ఉంటుంది. కన్యకు సుశీలత్వం ఆభరణ విశేషంగా ప్రకాశిస్తోంది. మరి కావ్యకన్య ఎందు అర్ధరేఖలు అంటే భాగ్యరేఖలు స్ఫురిస్తూ ఉంటాయి. కవిత ఎందు పదార్థ పరంపర స్ఫురిస్తుంది. అర్ధపుష్టి కలిగిన భూషణము సాధారణంగా ఉంది. ఇటువంటి నా కవితా కన్యను నీకు ఇస్తాను, స్వీకరించు అని చెప్తున్నారు. అంటే దీని భావం ఏంటి? శంకరులు తమ కవితా కన్యకును శివునికి అర్పిస్తున్నారు. ఎందుకని? గౌరీ వల్లభ, కళ్యాణి అయినటువంటి నా కవితా కన్యకును నువ్వు స్వీకరించు. ఆమె సర్వాలంకారాలు కలిగింది, సరళమైన పదములు కలది, మంచి నడవడిక కలిగింది, మంచి వర్ణము కలదు, బుద్ధిమంతులచే పొగడబడింది, సరసగుణాలున్నాయి, సలక్షణాలున్నాయి, ప్రకాశించే ఆభరణాలున్నాయి, వినయం ఉంది, స్పష్టమైనటువంటి అర్ధరేఖ ఉంది. కనుక ఈ కన్యకను నువ్వు స్వీకరించు. ఈ శుభకన్యకా లక్షణములు శంకరుల కవితా కన్యకకు వర్తించినట్లు కావ్యాలంకారం అన్నమాట. అంటే ఏమని వర్ణిస్తున్నారు, ఏమని వివరిస్తున్నారు ఇందులో అంటే ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు తన ఈ కృతిని అనగా ఈ శివానంద లహరిని పరమేశ్వరునికి అర్పిస్తున్నారు. అది కవితా కన్య. ఈశ్వర, నా యొక్క కవిత అనే కన్యను నీకు ఇస్తాను. ఈ కావ్యకన్య అన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉంది. ఈమెను ప్రేమతో పరిగ్రహించు. నీకు సంతోషము, మంచి ఖ్యాతి అన్నీ కూడా ఈమె ద్వారా సిద్ధిస్తాయి. నేను ధన్యుడవుతాను. మన ఉభయుల ఆశయాలు కూడా నెరవేరగలవు అని శంకరులు ఈశ్వరునితో చెప్తున్నారు. శివానంద లహరిలో ఇది 98వ శ్లోకం, అనగా దాదాపు చివరి శ్లోకం. ఈ శివానంద లహరి కావ్యాన్ని శంకరుల పరమేశ్వరుడైనటువంటి సదాశివునికి అర్పిస్తున్నారు శంకరాచార్యుల వారు. సాధారణంగా కవులు తమ కావ్యాలను ఎవరికో ఒకరికి అంకితం ఇస్తారు కదా. భక్త కవులైతే తమ కావ్యాన్ని దైవాంకితం చేస్తారు. పోతన గారు ఏం చేశారు? ఆయన కూడా కావ్యాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చారు కదా. అలాగా కావ్య రచన చేసిన కవిని కృతికర్త అని, కావ్యాన్ని అంకితం తీసుకున్న వారిని కృతిభర్త అని అంటారు. అందువల్ల ఈ శివానంద లహరి కృతికర్త ఎవరు? శంకర భగవత్పాదులు. అయితే మరి కృతిభర్త ఈశ్వరుడు అన్నమాట. ఆయన గౌరీశ్వరుడు. ఇప్పటికే గౌరీ ఆయన భార్య. శంకరులు తన శివానంద లహరి అనే కావ్యకన్యను ఈశ్వరునికి కన్యాదానం చేస్తానంటున్నారు. తన కవితా కన్యను కూడా ప్రియురాలుగా అంగీకరించమని ఆ గౌరీశ్వరుణ్ణి కోరుతున్నారు. తన కవితా కన్యకు గల లక్షణాలను గురించి ఇక్కడ చెప్పారు. ఈ లక్షణాలు కన్యాపరంగాను కవితాపరంగాను సరిపోయేలాగా విశేషణాలతో శంకరులు వర్ణించారన్నమాట. ఎలా వర్ణించారు ఒక్కొక్కటి చూద్దాం. శివానంద లహరిలో దాదాపు చివరి శ్లోకాల్లోకి వచ్చేసాం. ఈ శ్లోకం చివరి నుంచి 98వ శ్లోకం కదా. ఈ శ్లోకంలో శివానంద లహరి కృతిని భగవంతుడైన శివుడికే అర్పించుకుంటున్నారు. సాధారణంగా కవులు తమ కావ్యాలను ఒకళ్ళకి అంకితం ఇస్తూ ఉంటారు కదా. కావ్య రచన చేసిన వాళ్ళని ఇందాక చెప్పుకున్నాం కృతికర్త అని, కావ్యాన్ని అంకితం పుచ్చుకున్న వాళ్ళని కృతిభర్త అంటారు. మరి శంకర భగవత్పాదులు శివానంద లహరి కృతిని తన కన్న కూతురితో పోల్చుకుని శివునికి ఆ కన్యకామణిని భారీగా సమర్పించుకుంటూ కన్యాదానం చేస్తున్నారు. ఆ కృతికన్య ఆకృతి చాలా బాగుంటుందట. ఆకృతి అంటే చాలా అని అడుగుతాడేమోనని ఆ కవితా కన్యను తన ఎలా పెంచింది, ఆమె ఎలాంటి సల్లక్షణాలు కలిగింది ఈ శ్లోకంలో చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. కన్యాపరంగా కవితాపరంగా కూడా సరిపోయేలాగా విశేషణాలతో చెప్తున్నారు. మొదటిది మనకి శ్లోకంలో ఉన్నట్టు సర్వాలంకారయుక్తం అంటే కన్యాపరంగా చెప్పినట్టయితే కన్యాదానం చేసేటప్పుడు ఒంటి మీద నగలు పెట్టి కన్యాదానం చేయాలి. అలా చేయడాన్ని మనం సాలంకృత కన్యాదానం అంటాం. అంటే అన్ని ఆభరణాలు, అలంకార ఆభరణాలన్నీ పెట్టి కన్యాదానం చేయాలి. అలా చేయడాన్ని సాలంకృత కన్యాదానం అంటారు. అప్పుడు ఆ కన్య ఒంటిపై ఉన్న నగలన్నీ కాపురానికి పంపేటప్పుడు ఇచ్చి తీరాలి.
సర్వాలంకారయుక్తం అంటే అన్ని రకాల ఆభరణాలతో ఉన్నది అని అర్థం అన్నమాట. సరే, ఇప్పుడు కవితాపరంగా చూస్తే కవిత్వంలో విషయాన్ని చిత్రంగా చెప్తారు. ఎలా? ఉపమ, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, రూపకం మొదలైన అలంకారాలతో చెప్తారు. కాబట్టి ఈ కవిత అటువంటి అలంకారాలతో ఉన్నది అని అర్థం అన్నమాట. తర్వాత సరళపదయుతం అంటే మనం దీన్ని కన్యాపరంగా చెప్పుకుంటే ఈ కన్య పాదాలు చిగురుటాకుల్లాగా మెత్తగా కోమలంగా ఉంటాయి. ఆ పాదాలలో ఆమె నడత కూడా చాలా ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా, తిన్నగా ఉంటుంది అని అర్థం. అంటే నడిచేటప్పుడు కూడా చక్కగా నడవాలని అర్థం అండి. అటొక్కాలు ఇటొక్కాలు పడేసి నడవద్దని చిన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉండగా నేను విన్నాను. చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, అలా నడవకు, తిన్నగా నడు అని. తిన్నగా నడిస్తే నడత కూడా తిన్నగా ఉంటుందని చెప్పేవాళ్ళు. మనకి ఇప్పుడు కవితాపరంగా చూసుకుంటే కవిత్వంలో వాడేటటువంటి పదాలు, మాటలు, వాక్యాలు మొదలైనవన్నీ కూడా చాలా తేలిగ్గా, చదువుతుంటే ఆనందాన్ని కలుగజేసే శబ్దాలనిచ్చేవిగా ఉంటాయి అని అర్థం అన్నమాట. ఎంత అద్భుతంగా ఉన్నాయండి మనకి శ్లోకాలన్నీ చదువుతూ ఉంటే. కొన్నిట్లో రైమింగ్ వర్డ్స్ అలాంటి పదాలే వచ్చి ఎంత అద్భుతంగా ఉన్నాయి, మనకి గుర్తుండిపోయేలాగా, చాలా సులభంగా, కఠినమైన పదాలు లేకుండా, ఎక్కువ సంస్కృత పదాలు ఎక్కువ లేకుండా ఎంత సులభంగా ఉన్నాయి అదనమాట. సరళ పదయుతాం. తర్వాతది సాధువృత్తాం అంటే కన్యాపరంగా చూస్తే దీన్ని ఈ కన్య చాలా సాధువైంది, మెత్తని స్వభావం కలది, ప్రవర్తన వంకపెట్టలేనిది, కోణాలు ఆరితేరిన శరీరం ఆకారం కాకుండా గుండ్రంగా వంపులు తిరిగే శరీర ఆకారం నిర్మాణం కలిగినది అని అర్థం అన్నమాట. అంటే ప్రవర్తన వంకపెట్టలేం, కోణాలు తేరిన శరీరాకారం కాకుండా గుండ్రంగా వంపులు తిరిగే శరీరాకార నిర్మాణం కలిగి ఉంది. అంటే మనకి ఈ శారీరక లక్షణాలు చెప్పేటప్పుడు ఆ కోణాలు తేరిన శరీరం కన్నా ఇది మంచి లక్షణం అని చెప్తారన్నమాట. ఈ కవితాపరంగా చూసుకున్నట్లయితే కవిత్వాన్ని తెలుగులో అయితే పద్యాల్లోనూ, సంస్కృతంలో అయితే శ్లోకాల్లోనూ వ్రాస్తారు. అవి తెలుగులో అయితే చంపకమాల, ఉత్పలమాల, మత్తేభము, శార్దూలము మొదలైన పద్యాల్లో రాస్తాం. అదే సంస్కృతంలో అయితే శిఖరిణి, మందాక్రాంతం, శార్దూలం, ఆర్య మొదలైన వృత్తాల్లోనూ శ్లోకాలను రాస్తాం. ఇవన్నీ కూడా వేర్వేరు ఛందస్సుల్లో ఉంటాయి. అందువల్ల ఒక్కొక్క పద్యం కానీ శ్లోకం కానీ చదువుతున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి బాణీని కలిగి ఉంటుంది అని అర్థం. అంటే ఈ శివానంద లహరిలో అన్ని రకాల ఛందస్సులు కలిగిన శ్లోకాలు ఉన్నాయి. సౌందర్యలహరి ఒక్క శిఖరిణి వృత్తంలో రాశారు, ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట. అది దీని అర్థం. ఆ తర్వాతది సువర్ణం. ఇది కన్యాపరంగా చూసుకుంటే ఈ కన్య వంటి రంగు అంటే ఈ కన్య యొక్క శరీర రంగు పసిమి, అంటే తప్త కాంచన వర్ణం లేదా దబ్బపండు రంగు, కాంతులు విరజిమ్ముతూ చాలా ఆకర్షణీయంగా, ఆదరణీయంగా ఉంటుందట. దాన్ని కవితాపరంగా చూస్తే ఈ కవిత్వంలో వాడినటువంటి అక్షర సముదాయం అంతా శుభాన్ని సూచించే విధంగానే రచించబడి ఉంది లేదా కూర్చబడి ఉంది అనొచ్చు. ఎక్కడ వ్యర్థాక్షరాలు, అశుభ సూచకమైనటువంటి అక్షరం, దుష్ట ఉద్దేశంతో వ్రాయబడింది కాదని అర్థం అన్నమాట. ఏ పదమైనా కూడా, ఏది వాడినా, ఏ ఒక్క అక్షరం తీసుకున్నా, ఏ పదం తీసుకున్నా కూడా అదన్నీ కూడా ఏ ఒక్కటి వ్యర్థం కాదు. పైగా శుభసూచకమైన అక్షరాలే అవన్నీ కూడా. అది దాని అర్థం. ఆ తర్వాతది సద్భిః సంస్తూయమానాం అంటే కన్యాపరంగా దీన్ని చూసినట్లయితే సాముద్రిక శాస్త్రవేత్తలు సౌందర్య, సౌశీల్య, విజ్ఞత కలిగిన వారి చేత చక్కగా కొనియాడబడినది అని అర్థం అన్నమాట. అదే కవితాపరంగా చూస్తే కన్యని వాళ్ళందరూ చక్కగా మెచ్చుకున్నారు. సాముద్రిక శాస్త్రవేత్తలు వీళ్ళందరూ, విజ్ఞత కలిగిన వాళ్ళందరూ చక్కని కన్య, మంచి లక్షణాలు ఉన్నది అని. మళ్ళీ కవితను ఎవరు మెచ్చుకోవాలి? పండితుల చేత, విమర్శకుల చేత చక్కగా ప్రశంసించబడింది అని అర్థం అన్నమాట. ఆ తర్వాతది సరసగుణయుతాం. దీన్ని కన్యాపరంగా చూసినట్లయితే సమయ సందర్భాలు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా సరస సల్లాపాలతో, ప్రణయ కోపాలతో, గారంగా, మనసుకు హత్తుకుపోయే విధంగా విజ్ఞతతో మసలుకునేటటువంటి సరసురాలు, సుగుణాల రాశి అని అనర్థం. అదేవిధంగా మనకి ఈ కవితలో కూడా ఎన్నో శృంగార పదాలు, అందమైన పదాలు, మనసుకు హత్తుకుపోయేటటువంటి పదాలు ఇవన్నీ కూడా అందులో మనకి
ఎన్నో ఉన్నాయి కవితాపరంగా చూస్తే. తర్వాత లక్షితాం, దాన్ని కన్యాపరంగా చూస్తే సాముద్రిక శాస్త్రానికి సరిపోయే విధమైన మంచి లక్షణాలు కలదే అని అర్థం. అదే కవితాపరంగా చూస్తే మంచి కావ్య లక్షణాలు ఏంటవి? శిల్పము, అర్థము, శబ్దము, శైలి, ఇవన్నీ మంచి కావ్య లక్షణాలు. ఈ లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి. తర్వాతది లక్షణాఢ్యాం, అంటే దీన్ని కన్యాపరంగా చూసినట్లయితే సల్లక్షణాలు కలవారు ఎంచుకునే విధంగా ఉంది అని అర్థం అన్నమాట. మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎంచుకునే విధంగా ఉంది ఆ కన్య అని. అదే కవితాపరంగా చూసినట్లయితే దీనిలో చక్కని విషయాలు ప్రతిపాదించబడ్డాయి. ఈ కావ్యం చదివి తీరాలి అని సత్కవులు, పండితులు ఒక లక్ష్యాన్ని పెట్టుకునే విధంగా వ్రాయబడిందనమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో ఒక్కసారైనా దీన్ని చదవాలి అని అనుకోవడం కానీ, నేర్చుకోవాలనుకోవడం కానీ, పారాయణ చేయాలి అని అనుకునే విధంగా, అలాంటి లక్ష్యాన్ని పెట్టుకుని చదివే విధంగా ఈ కావ్యం మలచబడింది అని. తర్వాతది ఉజ్జద్భూషా విశేషం, దీన్ని ఈ పదాన్ని కన్యాపరంగా చూసినట్లయితే మంచి పవిత్రమైన భావాలు కలిగే విధంగాను, ఆదరంగా ఉండే అలంకారాల శోభను కలిగినది అని అర్థం అన్నమాట. అదే కవితాపరంగా చూస్తే కావ్యం చదువుతున్న కొద్దీ కొత్త కొత్త భావాలు, అర్థాలు ద్యోతకమయ్యే విశేషమైనటువంటి అలంకార శోభతో ఉండేది అని అర్థం అన్నమాట. ఒక్కొక్క పద్యం చదువుకుంటూ మనం చివరకు వస్తూ ఉంటే ఒక్కొక్క అద్భుతమైనటువంటి భావం, కొత్త కొత్త అర్థాలు, కొత్త కొత్త భావాలు వస్తున్నాయి కదండి, వచ్చాయి కదా మనకు కూడా. అది దీని అర్థం అన్నమాట. తర్వాత ఉపగత వినయం, దీన్ని కన్యాపరంగా చూసినట్లయితే ఎంతో కష్టపడి విశ్లేషించి విమర్శించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా చూడంగానే చాలా వినయ విధేయతా సంపన్నురాలు అని తెలిసే విధంగా ఉండేది అని. అది మరి కవిత ఎలా ఉంది? ఎవరిని విమర్శించకుండా చదవంగానే ఎవరి హృదయానికి బాధ కలగని రీతిలో ఆలోచించకుండా వెంటనే ఆస్వాదించడానికి వీలుగా ఉండేది అని అర్థం అన్నమాట. అంతే కదండి, ఇందులో ఎవరిని విమర్శించలేదు ఈ కవితలో. చదవంగానే ఎవరికి బాధ కలగదు, అది ఆలోచించకుండా వెంటనే దాన్ని ఆస్వాదించడానికి వీలుగా ఉంది. మనకు అన్వయించుకున్నప్పటికీ కూడా మనకి బాధ కలగదు అందులో ఉన్న విషయాలను. అంత అద్భుతమైనటువంటి కథ, అందుకనే ఉపగత వినయం, అంత ఆస్వాదించడానికి వీలుగా ఉంది అని అర్థం. సరే, తర్వాతది ద్యోతమానార్థ రేఖం, దీన్ని కన్యాపరంగా చూసినట్లయితే హస్తాల్లోనూ అరికాళ్ళల్లోనూ సుస్పష్టంగా కనబడే భాగ్యరేఖ చిహ్నాలు కలిగినది అని అర్థం. ఈ కన్యని పెళ్లి చేసుకుంటే నీకు బాగా కలిసి వస్తుంది అని అర్థం అన్నమాట. ఆ రేఖలను చూసి చెప్తారు కదా, పూర్వం అవి కూడా చూసేవాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు. అరికాళ్ళల్లో, హస్తాల్లో ఎక్కడెక్కడ రేఖలు ఉన్నాయో అని కూడా చూసేవాళ్ళండి. దీన్ని కవితాపరంగా చూసినట్లయితే కావ్యంలో వాడిన పదాలకు చాలా ప్రముఖమైనటువంటి అర్థాలు, అంతరార్థాలు కలిగే విధంగా వ్రాయబడింది అని అర్థం అన్నమాట. తర్వాతది కళ్యాణి, దాన్ని కన్యాపరంగా చెప్పుకున్నట్లయితే మీ ఇంటికి రాగానే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శుభ పరంపరలు చేకూర్చేది అని అర్థం అన్నమాట. అదే మరి కవితాపరంగా చూసినట్లయితే ఈ కావ్యం శుభాన్ని చేకూర్చి జీవితాలను చక్కదిద్ది మోక్షాన్ని కూడా కలుగజేసే విధంగా వ్రాయబడింది అని అర్థం అన్నమాట. ఇటువంటి ద్వాదశ, ఈ 12 అన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని గుణాలు చెప్పుకున్నాం? 12 చెప్పుకున్నాం. ఆ 12 ఏవేంటి ఒక్కసారి మళ్ళీ విహంగ వీక్షణంగా ఒక్కసారి. ఎట్లా అంటే, మొదటిది సర్వాలంకారయుక్తం, 12 గుణాలు, ద్వాదశ గుణాలు. సర్వాలంకారయుక్తం. రెండవది సరళ పదయుతం. 3 సాధువృత్తం. 4 సువర్ణం. 5 సద్భిః సంస్తూయమానం. 6 సరసగుణయుతం. 7 లక్షితం. 8 లక్షణాఢ్యం. 9 ఉజ్జద్భూషా విశేషం. 10 ఉపగత వినయం. 11 ద్యోతమానార్థరేఖం. 12 కళ్యాణి. కనుక ఇటువంటి ద్వాదశ సద్గుణ సంశోభిత అయినటువంటి నా కవితా కన్యను నీకు పాణిగ్రహణార్థం సమర్పించుకుంటున్నాను అని అంటూ, నా కవితా కన్యను నీకు పాణిగ్రహణార్థం సమర్పించుకుంటున్నానంటూ నాపై దయతో నువ్వు అంగీకరించి ఈ కావ్యానికి కృతిభర్తగా నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని శంకరాచార్యుల వారు శంకర భగవత్పాదులు శివుణ్ణి ప్రార్థించారనమాట. ఈ విధంగా ఆయనకి ఆ కృతిని ఇచ్చి వివాహం చేశారనమాట. ఆయనకి అంకితాన్ని ఇచ్చారు. ఓ గౌరీనాథ,
నా ఈ కావ్యకన్యక అంటే ఈ శివానంద లహరి కళ్యాణ గుణములు కలిగినటువంటి చిన్నది. ఈమె ఎన్నో అలంకారాలతో శోభిల్లుతూ ఉన్నది. సరళమైన పదములు, వృత్తములు, ప్రవృత్తులు కలది. శుభకరాక్షరములు అంటే సువర్ణము అనగా బంగారు మేనిఛాయ కలది. స్తోత్రించదగ్గ కావ్య లక్షణాలు అంటే సత్పురుషులు మెచ్చుకునే లక్షణాలు కలది. ఈమె స్వప్రకాశాత్ భూష అంటే బాగుగా ప్రకాశించు ఆభరణములు కలది. అంటే అన్ని నియమాలు కవితకి ఉండేటటువంటి నియమాలన్నీ ఉన్నాయి. మంచి నడవడి కలది. ఓ ప్రభు, ఈ కవితాకన్యను స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయుము అని చెప్పి అంటున్నారు. మనం కూడా మన ఈ శివానంద లహరిని ఆయనకు అంకితం చేసి మనల్ని కృతార్థుల్ని చేయమని మనం ఆ ఈశ్వరుని ప్రార్థిద్దాం. దేవ, గౌరీ మనోహర, శంకర, ఈశ్వర, శివ, మహానుభావ, ఈ సుకుమారి, ఈ నా కవితా కుమారి, ఈమె ఆనందలహరి, ఇయం మమసుత, ఈమె సముచితాలంకార యోషిత, సుందర పదారవింద మంద మరాళ గమన చంద్రవదన కమలనయన, ఈ కవితాకన్య సజ్జనుల చేత మంచి అమ్మాయి అని ఆశీస్సులు పొందింది. ఈమె సుబుద్ధి, సువర్ణ, సులక్షణ, ఈ గుణవతి నీకు ఎంతైనా అనుకూలవతి. ఈమె వాణి కళ్యాణి, ఈమె సంగీత సాహిత్యాలను బాగా అధ్యయనం చేసినటువంటి అమ్మాయి. వినయం, వివేకం కలిగినటువంటి విద్యావతి, పినాకపాణి. నా కవితావాణి నీకు రాణి కావాలని ఆకాంక్షిస్తున్నది. నీకు తగిన ఈ రమణీమణిని స్వీకరించు ప్రభు అని చెప్తున్నారు. సాలంకారాం మమసుతాం కన్యాం దాస్యామి తే హ్యజ పాణిగ్రహణ ధర్మేణ గృహాణ కవితామిమాం అని చెప్పి ఆయనకి అంకితం ఇచ్చారనమాట శంకరాచార్యుల వారు ఆయన యొక్క కవితని. హే గౌరీప్రియ దేవా, ఓ గిరిజావల్లభ స్వామి, సర్వాలంకారయుక్తాం సరళ పదయుతాం, సర్వాలంకారాలతో కూడినది, మృదు పదంబులతో ఒప్పునది, సాధువృత్తాం సువర్ణాం, సద్వృత్తయుక్తమైనది, మంచి వర్ణము కలది, సద్భిః సంస్తూయమానాం, సాధువులచే కొనియాడబడినది, సరసగుణయుతాం, సరసగుణములతో విలసిల్లుచున్నది, లక్షితాం లక్షణాఢ్యాం, చూడదగినటువంటి సల్లక్షణములతో ఉదాత్తమైనది, అలాగే ఉజ్జత్ భూషా విశేషాం ఉపగత వినయాం అంటే వినయము వహించినది, ప్రకాశించు భూషాధిక్యంతో విరాజిల్లున్నది, వినయాన్ని వహించినది, ప్రస్ఫుటమైనటువంటి అర్ధరేఖలను కలది, ఉద్యోగమాన అర్ధరేఖాం కళ్యాణీం మమ కవితా కన్యకాం త్వం గృహాణ అంటే మంగళప్రదమైనటువంటి నా కవితా కన్యకను నువ్వు స్వీకరింపు అంటే ఈ శ్లోకము కవిత్వ పరంగా కన్యకాపరంగా కూడా అన్వయించారన్నమాట. ఇంత గొప్ప శ్లోకం కనుక ఈ నా కవితను ఈ శివానంద లహరిని నువ్వు అంకితం తీసుకుని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. మనం కూడా మన పారాయణని ఈ స్తోత్ర పఠనాన్ని ఆయనకి అంకితం చేసి మనల్ని ధన్యుల్ని చేయమని ఆయన వేడుకొందాం. ఈ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుంటూ సర్వం పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.